హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పాలకూర చికెన్. ఇది ఎంత బాగుంటుందంటే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది మనకి. కొంతమందికి పాలకూర టేస్ట్ నచ్చదు అంతగా, సో ఇలా చేసి పెట్టండి చికెన్తో కలిపి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ చపాతీతోనే కాకుండా రైస్తో కూడా గుడ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న కట్ట పాలకూర తీసుకొని దాన్ని ఫుల్గా 2-3 సార్లు కడిగేయండి. ఎందుకంటే పాలకూరలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. కొంచెం కానీ ఇసుక తగిలిందంటే కూర అంతా పాడైపోతుంది. పాడైపోవటం అంటే టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా పంట కింద ఇసుక తగులుతూ ఉంటుంటే. అందుకనే శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా హాట్ వాటర్లో వేసి 2-3 నిమిషాల పాటు మరగనిస్తే చాలు, పక్కకు తీసేయండి. పాలకూర చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి తీసేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి కొన్ని జీడిపప్పులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం గసాలని వేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ చికెన్ని కుక్ చేసేసుకుందాం. చికెన్ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్ వేసుకొని దాంట్లోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా వేపేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేనైతే స్కిప్ చేసేసి చికెన్ వేసాను, మీరు ముందే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫుల్గా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 10-15 మినిట్స్ సిమ్లోనే ఉంచండి ఫ్లేమ్ని. అప్పుడే మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి చికెన్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలా కుక్ అయితే చాలు, పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత కుక్ చేసుకోవచ్చు. తర్వాత మనం పాలకూర చికెన్ వండుకోవడానికి సరిపడా కళాయిని పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే బటర్ యాడ్ చేశాను, అది మీ ఆప్షన్ అనమాట, మీరు ఏదైనా వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం చూసారా పేస్ట్, గ్రీన్ కలర్ది పాలక్ పేస్ట్. ఆ పాలక్ పేస్ట్ మొత్తం ఈ బటర్లో వేసి ఫుల్గా వేపేసుకోండి. ఎలా వేపుకోవాలంటే ఆ బటర్ మొత్తం పైకి తేలాలి, అప్పుడు వరకు వేపుకోండి. అంటే పచ్చి వాసన అంతా పోయినట్టు. తర్వాత మనం కావాలంటే 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను, మీరు యాడ్ చేస్తే బాగానే ఉంటుంది, ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత చికెన్ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా తగినంత వేసేసుకొని ఫుల్గా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మూత పెట్టే ఉంచండి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుతూ ఉండండి. అలాగా ఒక 10-15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మనకి బటర్ మొత్తం పైకి తేలి ఉంటుంది. నూనె బటర్ ఏదైతే వేసుకున్నామో అదంతా ఇలా పైకి తేలిపోతుంది అనమాట. అంతే, ఇంకా మీ కర్రీ రెడీ అయిపోయినట్టే. అలా పైకి తేలాలి, ఆ టైంలోనే బాగా కుక్ అయినట్టు పాలకూర కూడా. మీకు ఆ పాలకూర టేస్ట్ కూడా తెలియదు ఇలా వేసుకొని తింటే. చికెన్ ఫ్లేవర్ మొత్తం పాలకూర అంతా పట్టేస్తుంది. సో ఈ టైంలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.